Namaste, నేను డాక్టర్ ఉదయ, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సెంటర్ హెడ్, ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్, గచ్చిబౌలి, తెలంగాణ. యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ నాకు తెలుసు ప్రెగ్నెన్సీ కోసం కపుల్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడైతే డాక్టర్ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇంకా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో ద్వారా నేను ఐవీఎఫ్ ఎలా చేస్తారు, ఐవీఎఫ్ ఏ పేషెంట్స్ కి సూట్ అవుతుంది, ఐవీఎఫ్ కాస్ట్ అండ్ సక్సెస్ రేట్ గురించి మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఎప్పుడైతే పీరియడ్స్ వస్తుందో మెన్సెస్ వచ్చిన 2వ రోజు నుంచి వైఫ్ అండాశయంలో అండం సైజ్ పెరగడానికి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఆల్మోస్ట్ 10 to 12 days ఆఫ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత అండర్ ఎనస్థీషియా, అండర్ అల్ట్రాసోనోగ్రఫిక్ గైడెన్స్ ఆ ఎగ్స్ ని మనం ఆస్పిరేట్ చేస్తాము. ఇక్సీ అనే ప్రొసీజర్ ద్వారా ఎగ్ ని స్పర్మ్ ని ఫర్టిలైజ్ చేసి ఒక పిండం అనేది తయారు చేస్తాం. ఆ తయారైన పిండాన్ని వైఫ్ యొక్క యూట్రస్ ని రెడీ చేసి ఆ పిండాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ ట్రాన్స్ఫర్ చేసినాక 14 days లో బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది. అండ్ 9 months ప్రెగ్నెన్సీ అనేది వైఫ్ గర్భాశయంలో పెరుగుతుంది. సో ఏ పేషెంట్స్ కి ఐవీఎఫ్ సూట్ అవుతుంది? ఫీమేల్స్ లో ఎవరికైతే ట్యూబ్ బ్లాక్ ఉందో, లేకపోతే ఎగ్ క్వాలిటీ బాగోకపోయినా, ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉన్నా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సూట్ అవుతుంది. అదే మగవారిలో సీమెన్ కౌంట్ 0 ఉన్నా సరే, లేకపోతే సీమెన్ పారామీటర్స్ లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా సరే ఐవీఎఫ్ అనేది వాళ్ళకి సెట్ అవుతుంది. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది పేషెంట్ నుంచి పేషెంట్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. యావరేజ్ గా చూస్తుంటే మనకి 60 to 70% ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ కాస్ట్ వచ్చేసి 1 lakh నుంచి 2 lakh వరకు ఉండొచ్చు. మీకు ఏమన్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీ డాక్టర్ ఏమైనా ఐవీఎఫ్ సజెస్ట్ చేసి మీకు దాని గురించి సందేహాలు ఉన్నా సరే మా సెంటర్ ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.